కూటమి ప్రభుత్వంలో నిర్మిస్తున్నటువంటి నిర్మాణాల నాణ్యత మీద మరోసారి తీవ్రమైనటువంటి చర్చ అయితే మొదలైపోయింది. అమరావతి నిర్మాణంలో ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ గడ్డర్లు వంగిపోవడం, హంద్రీనీవా ప్రాజెక్టులో పొంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పగిలిపోవడం, సింహాచలం టెంపుల్ దగ్గర నిర్మాణంలో ఉన్నటువంటి గోడ కూలి భక్తులు ప్రాణాలు కోల్పోవడం వంటి వరుస సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఘటనలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చేపట్టినటువంటి నిర్మాణాలతో సంబంధం ఉండడంతోనే విమర్శలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ పనులు పూర్తి కాకముందే తాజాగా స్టీల్ గడ్డర్లు వంగిపోవడం నిర్మాణ నాణ్యత మీద అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. ఈరోజు వైసీపీ వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి పరిశీలన చేయడం జరిగింది. అంటే వీళ్ళు ఎంత క్వాలిటీతో నిర్మించారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఖర్చు మాత్రం భారీ వ్యయంతో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టులో ఇంజనీరింగ్ ప్రమాణాలు, మెటీరియల్ నాణ్యత, అదేవిధంగా పర్యవేక్షణ వ్యవస్థల మీద సరైన నియంత్రణ లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి విమర్శలు కూడా గట్టిగా వినబడుతున్నాయి. కూటమి ప్రభుత్వం దీన్ని చిన్న సాంకేతిక సమస్యగా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నప్పటికీ ఈ బ్రిడ్జ్ పూర్తి కాకముందే ఇలా ఉంటే పూర్తయ్యాక దాని పరిస్థితి ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు కూడా ప్రజల్లో లేవనెత్తుతున్నాయి, వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో కూడా భారీ నాణ్యతా లోపాలు గడిచినటువంటి నెలల్లోనే వెలుగులోకి రావడం జరిగింది. పొంగనూరు బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను అభివృద్ధి చిహ్నాలుగా ప్రచారం చేసినప్పటికీ ఇప్పుడు కాలువల లైనింగ్ పనులు నీరు వదిలిన వెంటనే పగిలిపోవడం తీవ్ర విమర్శలు కూడా దారితీస్తుంది. వేల కోట్ల ప్రజాధనం వృధా అయిందనే విమర్శలతో పాటు కాంట్రాక్టర్ల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప క్వాలిటీలో ఎక్కడ కానీ కూటమి ప్రభుత్వం చూసుకోలేదు అని చెప్పేసి విమర్శలు అయితే గట్టిగా వినబడుతున్నాయి. అదేవిధంగా మీకు అందరికీ తెలిసిందే, సింహాచలం చంద్రోత్సవాల సమయంలో జరిగినటువంటి గోడ ప్రమాదం రాష్ట్రాన్ని కుదివేసింది. గోడ కూలిపోవడంతోనే 7 భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని కూడా ఆనాడు దారితీసింది. ఈ ఘటన సాధారణ ప్రమాదం కాదు, నిర్మాణ నాణ్యతలో లోపాలు మరియు అధికారుల నిర్లక్ష్యం ఫలితమే అని చెప్పేసి విమర్శలు కూడా గట్టిగా వినబడ్డాయి. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ప్రమాద సూచనలు ఉన్నప్పటికీ శాశ్వత చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా అక్కడ ఉండే స్థానిక ప్రజలతో కూడా వాపోతున్నారు. అంతేకాదు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం నిర్మించినటువంటి అనేక భవనాల్లో గతంలోనే లోపాలు బయటపడ్డాయి. దాదాపు 900 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి సచివాలయం, అసెంబ్లీ భవనాల్లో చిన్న వర్షానికి నీరు కారడం, స్లాబ్లు ఊడిపోవడం వంటి ఘటనలో మనందరం కూడా చూసాం. ఒకటి కాదు, రెండు కాదు. అదేవిధంగా తాత్కాలిక హైకోర్టు భవనం కూడా వర్షపు నీటితో నిండిపోవడం, అలా నిండిపోవడంతోనే న్యాయమూర్తులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రపంచ స్థాయి నిర్మాణాలని చెప్పేసి ప్రచారం చేసినటువంటి ప్రాజెక్టులు అసలు నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు, ఇదేనా క్వాలిటీ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. 2014 నుంచి 2019 మధ్యకాలంలో అనేక నిర్మాణాల వైఫల్యాలు నమోదయ్యాయి. మచ్చుమర్రి రెగ్యులేటర్ ప్రారంభించిన మరుసటి రోజే కూలిపోవడం జరిగింది. అదేవిధంగా పట్టిసీమ ఆక్విడక్ట్ జాయింట్ విరిగిపోవడం జరిగింది. పోలవరం కుడి కాలువ వింగ్వాల్ కూలిపోవడం జరిగింది. పురుషోత్తమ పట్నం ఎత్తిపోతల పథకం అనుకుంటా అక్కడ కూడా పైప్ లైన్ పగిలిపోవడం జరిగింది. అదేవిధంగా విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మాణ దశలోనే స్తంభం కూలిపోవడం జరిగింది. ఇలాంటి అనేక ఘటనలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటనలు మనం కూడా చూసాం. అదేవిధంగా పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికే ప్రభుత్వ నిర్ణయాలే కారణమని చెప్పేసి అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా అభిప్రాయపడింది. అది అప్పట్లో ఏ విధంగా వివాదాస్పదమైందో కూడా మనం కూడా చూసాం. అంటే ప్రభుత్వ ప్రాజెక్ట్ అంటే ప్రజల భద్రత, నాణ్యత, దీర్ఘకాల ప్రయోజనాలు ఆశిస్తారు. కానీ వరుసగా బయటపడుతున్నటువంటి లోపాలు ప్రజల్లో అనేక అనుమానాలు కూడా పెంచుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రాజెక్ట్ రూపకల్పన నుంచి అమలు వరకు రాజకీయ ప్రచారం జోక్యం ఎక్కువైపోయింది. టెండర్లలో పారదర్శకత లేకపోవడం, పర్యవేక్షణ బలహీనపడడం వంటి అంశాలు ఈ పరిస్థితి కూడా కారణమవుతున్నాయి. అదేవిధంగా ప్రజల ప్రాణాలు, దీర్ఘకాల మౌలిక సదుపాయాల భద్రత కంటే ప్రచార ఆర్భాటానికే ప్రాధాన్యత ఇవ్వడం ప్రమాదకరమనే అభిప్రాయం కూడా బలపడుతుంది.
అదేవిధంగా అమరావతి స్టీల్ బ్రిడ్జ్ నుంచి హంద్రీనేవా కాలువలు, అదేవిధంగా సింహాచలం గోడ ఘటన నుంచి పోలవరం వరకు వరుసగా బయటపడుతున్నటువంటి లోపాలు ఇప్పుడు కొత్త చర్చను కూడా తెర మీద కూడా తీసుకొస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ నిర్మాణాల్లో నిజంగా నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చారా? ప్రజల నమ్మకానికి ప్రతీకలుగా ఉండాల్సినటువంటి ప్రభుత్వ నిర్మాణాలు ప్రతి ఘటనతో అనేక అనుమానాలకు కేంద్ర బిందువుగా మారడం ఆందోళన కలిగించే అంశంగా కూడా మారింది.